ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. మీకు తెలుసు కదా, ఆ రోజు గ్లోబల్ అవుటేజ్ అని చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయండి. మేము ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్ళామంటే, నెక్స్ట్ డే సాటర్డే ఈయన ఫ్రెండ్ నాయుడు గారిది 50th సర్ప్రైజ్ బర్త్డే పార్టీ కెనడాలో చేయాలన్నది ప్లాను. వీళ్ళిద్దరూ 10th గ్రేడ్ నుంచి ఆల్మోస్ట్ 30 years నుంచి ఫ్రెండ్స్ అనమాట. సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఆయనకి సర్ప్రైజ్ ఏమో కానీ మాకు షాక్ అయింది. చాలా వరకు ఫ్లైట్స్ అన్నీ గ్రౌండెడ్ అనే చెప్తున్నారు. ఇంకా అప్పుడు మేమేం చేసామంటే ఇక్కడ నుంచి ఇండియానాపోలిస్ ఫ్లై చేసాము. అక్కడ వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అందరం కలిసి బై రోడ్డు కెనడా వెళ్దామని ప్లాన్ మార్చుకున్నాము. మా అదృష్టం కొద్దీ ఆ టైంకి ఫ్లైట్స్ అన్నీ బాగానే పనిచేసినాయి. నేను మా హస్బెండ్ వెళ్తున్నాం. కిడ్స్ రానన్నారు. సర్ప్రైజ్ పార్టీ కదా, బాగానే మాకు కూడా షాకులు అన్నీ జరిగినాయి. మేము ఇప్పుడు ఇండియానాపోలిస్ వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత రేపు ఎలా వెళ్ళాలి, ఎలా ట్రావెల్ చేసేటప్పుడు బోర్డర్ దాటేటప్పుడు ఏమేమి చేస్తారో అన్నీ డీటెయిల్గా చెప్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ ట్రెండ్ ఫాలో అవ్వాలంటే ఫాలో మై పేజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. రీచ్ అయిపోయాం ఇండియానాపోలిస్.